సంతోషం టీవీ మీ ఆనందాల హరివిల్లు. జియ్యమ్మవలస మండలం పెదమేరంగి జంక్షన్లో మేరంగి నాటక పరిషత్ ఆధ్వర్యంలో మేరంగి సభ్యులతో అత్యంత ఆకట్టుకునే విధంగా కొండగాలి నాటకను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి కూడా హాజరవడం జరిగింది. ఆమె కూడా నాటికి మొత్తం వీక్షించి అనంతరం ఆ నాటిక యొక్క గొప్పతనాన్ని ఎంతో వివరణాత్మకంగా అభివర్ణించారు. ఈ కొండగాలి నాటికను మనం ఇప్పుడు వీక్షిద్దాం. కీర్తిశేషులు రౌత్ అప్పలనాయుడు మాస్టర్ స్మారక ట్రస్ట్ సమర్పించు నాటిక కొండగాలి. మూలకథ కీర్తిశేషులు భూషణ. నాటక రచన కీర్తిశేషులు అత్తిలి కృష్ణారావు గారు. దర్శకత్వం రౌతు వాసుదేవరావు. నాటిక కొండగాలి. ప్రార్థన. దేశమును ప్రేమించువన్న మంచి అన్నది పెంచువన్న, దేశమును ప్రేమించువన్న మంచి అన్నది పెంచువన్న, వట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి వేర్తల పెద్దోయ్, వట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి వేర్తల పెద్దోయ్, దేశమును ప్రేమించువన్న మంచి అన్నది పెంచువన్న, పాడి పంటలు పొంగి పొల్లె దారిలో నువ్వు పాటు పడవు, పాడి పంటలు పొంగి పొల్లె దారిలో నువ్వు పాటు పడవు, తిండి కలిగితే కండ కలుగు కండ కలవాడేను మనిషు, తిండి కలిగితే కండ కలుగు కండ కలవాడేను మనిషు, దేశమును ప్రేమించువన్న మంచి అన్నది పెంచువన్న, సొంత లాభం కొంత మానుకు పొరుగు వానికి తోడు పడవై, సొంత లాభం కొంత మానుకు పొరుగు వానికి తోడు పడవై, దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు, దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు, దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు, పోయేటప్పుడు అంగడి రాదు పూతిక పుల్లైన, మంచి మనసి మమతల బంధం వెంబడించు మనస, మంచి మనసి మమతల బంధం వెంబడించు మనస, పోయి జీవమా మొదట్లకు
తుపాకీ అన్న కొడుకు ఎవరు ఆడ కొడుకు రవి సంపురు అతగాడు వస్తే మనకేంటి భయం? అమ్మమ్మ నీకేంటి భయం వస్తురువా తీసుకుని గారికి భయం సౌకర్యం బాకీ కింద కొట్టు కింద నడుచుకున్నాడా పొలం రాసుకున్నాడా మిగతా బాకీ కింద నడుచుకుంటాడు ఆరిపోతే పట్టుకోలేడా? దొరుకుతాయి కదా పట్టుకోవడానికి మరి సావుకారు బాకీ ఎలా తీరుస్తావు? నా శవాన్ని ఈ బాకీ కింద తిరుక్కోమని ఆడిపోయే రాశాను నన్ను సచ్చినప్పుడే బాకీ తిరుపతి మనకి మంచి రోజులు ఎంత దూరంలో ఉన్నాయి చెప్పు. అది నువ్వు చెప్పాను గురువా ఈ జీవమా నీకు అర్థమవుతుంది పోయేటప్పుడు ఎంబడిలో పూతిక పుల్లైనా దేవుడు పేనాలన్నా పోలీసులు రెడీ తెచ్చియాలి. పోనీలే మనాదమ్మే కదా మేకలతో తప్పించారు. అంతే వదులు వదిలే. కొంచెం తనకు చూపట్టదు నాకు కలిపితే ఆ తల్లి కోపం వచ్చేస్తుంది మరి బతకనేమో కనీసం కోపం మొత్తం కలిసి కానీ మా ఎలుసుపెట్టి తెల్లని కోపం వచ్చి నా పేక నా కొంత కడగడ వెనక్కి పోయించారు. అంతే ఎంతమా లేదా కోల్పలు నొత్తుకెళ్ళిపోయారు పనుకున్నదా పాల్గొన్నవే 5 ప్లేట్లు ఎప్ప పొత్తుకెళ్ళిపోయారు పనుకునేదా ఎప్ప అది ఎలా ఉంటుందా? తెలవరికి నొత్తుకెళ్ళిపోయారు కళ్ళు మూసుకునేదా గిన్నె తెలుపుకుంటూ చూసినావా? దెబ్బేస్తే కైమాపై ఎముకలు ఇరుకున్నా బయటికి తల్లు అనగా నీకు బాబు సంటోడు కమ్మ చూపినప్పుడు ఒప్పుకున్నాను బాబు అంటే మేక పిల్లి ఆ తల్లికి చూపెట్టిపోతే గంట నుంచి ఒకటే పాట పాడుతున్నవే శటకారణ కంటెంపల్ కోపం ఖరీదా వెళ్ళు వెళ్తావా తాపుకు దేవుడు రంగులు కక్కించిన ఏంటి బాబు ఆడగా తిరిగి రోజు కన్నడానికి తయారైపోతాను. నీకు మాత్రం అప్సెలు లేదా? తల్లిదండ్రులకే దిక్కున్నాయి ఆఫీసులో లేకరా పోలీసు అద్దది మా ఇల్లు అన్నమాట పోనీ బెల్లమంట లెక్క లేకపోతే దానికి నీదే మేకపిల్లు అని ఇంకో మార్పు ఫోన్ చేసినామంటే గుండెల్లో భూమిని గుర్తించి గుర్తించాలంటే తగ్గించేటప్పుడు చూద్రా నీకేం చెప్పాను మరి నీకేం చెప్పారు వినండి అయ్యే మనోళ్ళు వినండి ఇది మేకపిల్ల మా ఎన్స్పెక్టర్ పిల్లలు పెంచుకోవడానికి కావాలి అది వంద కొట్టుకెళ్తాను మన జాతి గుంట ఆదమ్మ ఎంత ఏడుకు మటుకు ఏంటి నామందా ఇక్కడ ఉందండి ఏంటి నేను మేకపిల్ల ఖరీదుకి డబ్బులు ఇచ్చావా ఆదమ్మకి? మరి సరుకులు పదాపించావా ఏంటి డబ్బులా సరుకు బదులైపులా ఈ మేకపిల్లక కోరి కోదినా కొడుకుల్లారా ఎప్పుడు వస్తుందా మీకు బుద్ధి పోలీసుడు పైసా ఏంటి ఎప్పుడైనా ఎప్పుడైనా ఏదైనా పండు కూర్చున్నారా ఇది వెస్ట్రీలో ఉందరా ఎవరు డబ్బు తీసుకుని తగమాసలు కొట్టుకుంటే తీసిరా పైసా ఇవ్వకుండా మేకపిల్ల తీసుకెళ్ళా అన్నారు అవునా కాదా? అలా పిండి పనిచేసేవాడికి 2 సెంట్లు పీసి కదా ఏంటి ఏంట్రా ఏంటి మీకు ఏంటి ఏంటి వేళ నేను పోలీసుడు ఎక్కడ వచ్చినారా బాబు నువ్వు నిజంగా పోలీస్ బాగున్నాడు బాబు. ఎప్పుడు టోపీ నెంబరు కనపడదు. అద్దది మా బాగాడు పోలీసు వాడితే టోపీ లేదా కాకి యూనిఫారం కాండ్రాలేదురా మీకు ఎలా కాదురా ఏదా ఏదా జంకి ఇచ్చిందా ఈ జంకు అన్ని సరిపోతాను అన్నమాట జంకు అన్ని బాగా చెప్పాలి
తీరున్నారంటే ఎముడు పులుసులో లేకుండా చేసేస్తాం తెలుసురా ఇంటికెళ్ళు ఏడకుండా కలిగి అయినా నీ మామత్రం వేడుకులా మామో మామో అరా మొత్తానికి మ్యాచ్ మన బాగా అనుకోవడం బావు దాని పక్కన ఎమ్మ దండల్లో ఉన్నావు పోలీసుగానే ₹5 తప్పకూడదు ఎంత లాభం చూసినావా ఒకసారి చూసి చూడండి చూసే పట్టుకోతున్నాను కానీ చూడరా ₹5 నీకు ఇచ్చేస్తాను చిన్న మాటకి కారం కుదురుకున్నది ₹5 రేపు పొద్దుకి జాబ్ చేసి బావు డబ్బు తీసుకొని తాగిస్తున్నావు అందుకు పొలం రాసుకున్నావు కదండి ఒత్తుకుని రాయించుకోవాలన్నా 2 పంటలు పోకో తింటానా రోజు తప్పండి బాగున్నాడు అడ్డుకి ఆవు కందులు చింతపండు పైన కింద బీట పాకుడు చేస్తున్నావు ఇంతకీ నా పప్పు తీరుతానా నల్లా నీకు అంటే కాదురా ఆ టైం వస్తే ఆడికి నీకు పోలీసుడికే కొట్టేస్తారా మా ఇన్స్పెక్టర్తో చెప్పి నీకు 3 నెలల పొక్కతో ఇంటిపోతే నా పేరు పోలీస్ చేరస్తాం మీకు ఎలాగా పోలీస్ ఇదే పోలీసు ఉద్యోగం నువ్వు అల్లా చెప్తాను కుదరదు అభివృద్ధి జయించిందిగా ఇలా నువ్వు పోలీసు వాడిని పోలీసు మనం నీకు బెదిరాస్తాను ఇదప్పుడు నువ్వు ఈ పోలీసు ఉద్యోగం ఎందుకని అడుగుదా చూస్తే ఆదం కొట్టు ఇప్పుడు చూస్తే దేవుడు వెనక్కెత్తను ముందుకెళ్తు పోయినా బాబు ఇది కౌలు చెప్తాను రాశారు బాబు మా ఊర్లో బతుకున్నాక ఇది ఎలా అడవులు లెక్క కొండలు లెక్క తీసుకోవడం బాబు ఎక్కడ 2 రోజులకి ఏ ఎత్తారు వాన్న మొలకొడతాడు మొదలు నీకు తెలిసిపోలేదు నీకు మాత్రం కదా నువ్వు మాత్రం ఇక్కడికి ఎలాగొచ్చావు దేశ బేకారి గడిలాగా వచ్చావు ఎక్కడికి వచ్చావు వీళ్ళు చూసావు సాగుకల్లా మారిపోయింది అందుకే నాను ఈ కాకి పట్టు జప్పేసి నాటిక రొట్టెలు బాధేసి ఏ దుర్గకు పట్టుకెళ్ళి పట్టిన అమ్మేస్తాను అమ్మ దొంగ కొడుక మ్యాచ్ పిల్లలు దుబ్బుకొచ్చుతాను నువ్వు మా సక్కన్నే చేస్తావు మా సక్క అక్కడ వాళ్ళు జరిపించేస్తావు ఎందుకలా తోకలు పోతులు గెలుస్తావు నీ అన్నేం నా అన్నేమి ఏమో ₹10 ఒప్పించి పళ్ళ భూములు రాయి తీసుకుంటే అన్నయ్య కాదా అది తెలుసంత పళ్ళాన్ని దించేసి పట్నాలు తోలిసి లాభాల మీద లాభాలు లాగించి అన్నయ్య చేసిన ఎలా బాగుపడ్డావు బాబు డోర్ పడిపోతే పంచినా కొరక అన్నయ్య చెప్పు చూసిన ఊరు పక్కన ఏరుస్తామే ఊరు పక్క ఏరు చేస్తారు మాకు సంగతి ఏరు తింటాం నాకు ఎలాగ ఉంది అది ఓడిని బెలమోడు నాకుంటాడు బెలమోడిని బెమ్మదేవుడు నాకుంటాడు బెమ్మదేవుడు ఆడమ్మదేవుడు సన్ని మరీ నాకుంటాడు అందుకే నాకు దొరికింది నా నాక్కిల పాత్రలో ఆ నాక్కిల పాత్రలో ఆ నాక్కిల పాత్రలో ఆ నాక్యాలు నాకు నాకొద్దంతా మనకి ఎందుకు కానీ నేను బాగా వెళ్ళిపోయినా ఎవరంత నాకెళ్ళిపోతాను రోగలు నాకెళ్ళిపోతున్నా జవాన్కి ఏం డౌట్ జవాన్ కోర్టు పెట్టి ఎవరు జవం కూడా రాడు మన బయటికి జవాన్ కోర్టు చూస్తున్నాను అంత బాగా చూపించు నిన్నే రాయట రావాలా చూస్తున్నారా
జమాన్ పోతా చాలా అంతే. ఇది రమ్మంటే రావాలా, అక్కడ బొమ్మంటే పోవాలి. గట్టిగా పోతే భయం పడిపోతుంది. కాకి పై పైన పోతా మరి తాగడం మీద బాబు సార్ ఇవాళ ఊరు మాకు నా బాగా కనుక్కోను. అయినా ఒక అంత రోజులని కాదు కొనడానికి అది అన్యాయం కాదు బాబు. ఎక్క అన్యాయం కింద మన పేరు అంటే పేడ తెగిరి పడుతుంది. ఏమి తిరిగిపోతుంది కూకోవాలి జమాన్ పూర్ ఇదే మనకి మన పేరు ఏదో చెప్పురా ఏ సౌకరా ఓ 10 రూపాయలు చూడు. ఎత్తుకొచ్చింది 25 రూపాయలా? ఏదో ఓ రేటు తగ్గట్టు సౌకరా 10 రూపాయలు లేకపోతే మరి అన్నీ 10 రూపాయలు అన్నీ మరి 5 కాదని ఇవ్వలేదు. నాకుండా కదా ఎది నా కొడక. అమ్మో ఈ 10 రూపాయలు తెచ్చిస్తే మేకలు ఇంటి మొహం చూడదే. అది రెండింటికి దుకాణం పెట్టారు. నీ కాడ ఎప్పుడు చేసిన సౌకరా బాగా ఎక్కడ చేసినావు? నిన్నెవరు నమ్మన్నారా? మేకపోయి ఇంటికి పోలే మా ఇంటి ఆడదానికి అప్పు చెప్పి 10 రూపాయలు తీసుకోవాలి. ఏంటి తల్లే చంపించినావు అయితే కోడి కోసం బలేసిన కాని కాదు తల్లి. వెళ్ళరా మేకపిల్ల అప్పు చెప్పి 10 రూపాయలు తీసుకోవాలంటే ఇక్కడే ఉంటాడు. అక్కడ మర్చిపోయాను. ఎవరి దగ్గర జాబ్ మార్చే దగ్గర మంచి ఎప్పటిసరికి వచ్చిందిరా. వస్తావాడా పట్టుబడు తప్పకుండా స్వామి గారు ఉన్నారా? ఉన్నాడు బాబు. అంటే యాభై సాగురు వచ్చినాడు. రామపేట పల్లం తెలుసారా? ఉండమని చెప్పి అదంతా నీకు ఎందుకు కానీ మళ్ళీ నేను వస్తాను. ఉండమని చెప్పాలి. ధాన్యమంతా సాగుకారు కప్పు చెప్పేస్తే ఏడాది కొడుకున్నా ఏం తింటా? కష్టాన్ని కూడానికి వదిలేసి సుఖాన్ని కొందరి కుక్కట్లో దాచుకోవడం సాధనని చెప్పాలి. మొదలు చెప్తే సాగుకారు చెవులు పడదుకున్నా ధాన్యం పళ్ళు కదిలితే పీకలు తెగినాయని చెప్పాలా? కూడమంతా అదే మాట మీద ఉంటారా? ఆకలి అన్ని పనులు ఆకలి చేస్తుంది పురువా. కొండంట పుట్టంట చెట్టంట పుట్టంట కొండంట దేనికి తిరుగుతాం? ఆకలికి ఆకలి తీర్చుకోవడానికి ఆ ఆకలిని కూడడానికి వదిలించుకోండి. ఆ ఆకలి మిగేసి ఆకలి తీర్చుకుంటాం పురువా. వెళ్ళి కూడాలని అప్పారావు గారు వస్తున్నాడు. ఆయన నేను ఇక్కడ ఆపుతాను. వెళ్ళు. ఆడే కాదు ఆడి పుట్టించినోడు ఇయ్యా దగ్గరకు వచ్చిన ధాన్యం వాళ్ళు కలవతాడు. సత్య సత్య తుడుకు పెట్టలేదు. అదమ్మా అదే ఓహో ఇలా బాబు గారి తోటకి వెళ్ళినట్టు అడవికి వెళ్ళిపోనారనమాట. జంపులోడా బేగెళ్ళి సత్తిగాడు ఎక్కడున్నా సరే దాన్ని రమ్మంటానని ఎక్కడున్నాడో తెలియదు బాబు. పెదకొండ దిగులు కర్రలు నరుకుతుంటాడు రా. కనిపించకపోతే ఎదిగి చుట్టొట్టుకుని ఇడుచుకురా. ఇక్కడ పంపూరు గోర్దప్పరు ఎయిటింగ్ కట్టాము. ఇదిగోండి దిగింది కొండరాని. నువ్వు వెళ్ళరా జంపులోడా. సత్తి గారి మీద రాకపోతే అప్పారావు గారు అంటే ఎలాంటో తలుసుకుంటే ఏం చేస్తాడు తెలుసు కదా. ఎందుకేం చెప్పాను ఎందుకు ఏం చెప్పాను? ఓడికొండ సాఫ్ చేయడం గట్టి ఇప్పుడు రమ్మని చెప్పాను. రచించాడు బాబు, రచించాలా? పోయిన పొలాల కంటే వెళ్ళిపోన్నాడు బాబు. అందుకే ఎట్టి పనికి రాలేకపోయాడు. నిజం బాబు. ఇప్పుడు కాదు అంతే స్థాయి నమ్మించుకొని పొదబలు ఎట్టి పని చేస్తాం. ఈ ఆడి సంగతి తెలుసుకొని ఎక్కడ ఉంటారు? ఆజా
చూడగల చూడు ఏంటి నడిపోతాడు చూడదా నాతోనే ఎలా చెవుడు చూడు తప్పులేదు నువ్వు మాట్లాడకుండా ఉండు కొడుకుతాను చూస్తాను ఉంటాయిరా ఆ ఎండుకుంటాయి ఈ అమ్మ ముక్కుడు వచ్చపోతే అడిగి పెంచిస్తే ఆవిడతో కారణం నడుపు చెప్పుంటే ఎండుగానే ఉంటాయి రూపాయలు కమ్మేసి కొదబలుపుతుంటే పక్కన కుంటులోటి కాలంతో కొనుకుతుంటే కొళ్ళ కనిపిస్తారా ఏదో కొడుకు పంపుతున్నా కొడుకులు కదా అని చెప్పి కేసు చెప్పుకున్నా ఆశీలు వసూలు చెప్పుకున్నా రేపు కసుకోసాను అంటారు ఎల్లండి వెళ్ళవయ్యా ఎట్టి పనికి ఎవరు వస్తాడు డబ్బా కేసేంటి బాబు కేసేంటో తెలదరా ఏ కేసు ఎంతటి దుర్మార్గ కేసులు భరించేస్తాను నువ్వు రిజర్వ్ ఫారెస్ట్లో టేకుమో అని చెప్పి ఆ టేకుమో నానే దాన్ని నానే అనిపిసి ఆ కేసు నేను అసలు ఈ అప్పాలో బట్టి లేదండి అడిగి పోయారు అది చెప్పు నా కొడక చిరుతపులే రాబందులకి శవాల గారు తెలిసినట్టుగా ఈ అప్పాలో బతికి ఈ అడివంతా లెక్కే అవునే కదా అవును ఆ గొడ్లు ఆ గొడ్లు అంటారా ఇవాళ ఈ గొడ్డల సంగతి నీ సంగతి తేలిపోతా నేను చెప్పిన జాగ్రత్తగా మీరు చేసిన తప్పుకి ఇప్పుడు నేను ఎందుకు తీసుకెళ్తున్నావు అంటే మీరు ఎట్టి పనికి రాలేదు అయితే మీకు ఇప్పుడు గొడ్డలు కావాలి 5 రూపాయలు పుట్టిన ఆఫీస్ వచ్చారా సరే లేదంటే ఎట్టి పనికి రాలేదని రిజర్వ్ ఫారెస్ట్ లో పేరు మరో కేసు ఎప్పుడు సౌకర్యం కనిపిస్తుంది ఇంకో కేసు మీద కేసు బాగా ఇచ్చేసి మీకు కోటలతో ఇచ్చేసి ఈ కోటలు ఏమేస్తారా చెప్పడకల ఈ ఏకటానికి సాధించి 5 రూపాయలు పప్పు ఆఫీసుకెళ్ళి వచ్చారా సరే లేదంటే ఈ వేళ నుంచి ఈ అడిగితో మర్చిపోవలసిందే ఎవడు తల్లి చిరుతప్పులే బట్టితే
మమ్మల్ని చంపుకుంటున్నాడు ఏ దొట్టికెళ్ళిపోయినా ఏమీ చేయలేని బతుకులు బతుకమని ఏ దేవుడు తడవో ఆ జవాన్ బాబు వచ్చి మేక పిల్ల దొట్టుకెళ్ళిపోయినాడు ఏడు నంది కొడుకుని ఏ పుల్ల మనల్ని మన బతుకుల్ని ఆ కుక్కల కొడుకులు చంచేసుకుంటారు నా మాట కేడతాను దాదా ఇంతకైపోయారు పక్క తిక్కి పక్కనే నవ్వు పడుతుంది దొరికితే గొప్ప అవి తగ్గిపోతే పదెకరాలు మంటలు ఆ సావుకారు పడింది ఏంటి కర్మ ఎంత తగ్గడం ఎంత తాత ఇప్పటికే కట్టను చక్కగా పడ్డ వాళ్ళు దినాలు వచ్చి కంటికి పట్టు లేదు ఇంటి బాబు చూడలేదు ఆడి తల్లి బ్యాగ్ పెట్టుకు చస్తుంది కొడుకు గేది నీళ్ళల్లో తాగాడో లేదో అని మావు కాకుండా వచ్చినాము కానీ ఎక్కడో పండు అడు ప్యాకెట్ కొట్టాదా అడు జోకి బాబుతో చెప్పకేమంటాను నీ కడుపు చాలా కొట్టాలా అంతేగాని ఇక్కడ సరుకు ఇక్కడ నువ్వే చెప్పడం ఎక్కడ పంట అక్కడే ఉండాలని మూడవంతా అనుకుంటున్నాము ఉంటది ఎక్కడ సరుకు అక్కడే ఉంటది ఎక్కడ ఉన్నావు అక్కడే ఉంటారు ఇదంతా మీకు ఎవరికి దొరుకుతున్నా నాకు బాగా తెలుసు లేదా ఇప్పుడే ఇక్కడే నిలబడి పట్టుకుని దగ్గర చెప్తాను నేను అప్పుడు రెడీ పోలీసు వస్తారా రామైపోవు నువ్వు అడ్డ నొప్పుకి అడ్డపై పడించుకుంటున్నప్పుడు పోలీసులు రూపాయికి పొందు పాయిగా దొరికినప్పుడు పోలీసులు 10 రూపాయలకి 10 ఎకరాల పొలం రాయి తీసుకుంటున్నప్పుడు పోలీసులు మా రాగితులు టమాటా కలిపి తాగితే మమ్మల్ని అప్పుల్లోను వడ్డీలోను ఇరికిచ్చేసి దానికి వ్యాపారం పేరెట్టేసినప్పుడు పోలీసు వాళ్ళు ఇప్పుడు వస్తారా ఇలా సంగతి పేరు చేస్తాను మొక్కప్పుడే రేపొచ్చినాకి ఇంతవరకు వంతరం నిజంగా నాకు తప్పే చౌకు కొట్టుకొని పాటలు పాడితే జనాలు పేరు తెలుస్తారు ఊరుకున్నా జముకు కట్టిస్తే జనాలు పేరు తెలుస్తుంది సారాకి నోటికి 10 సత్తాలు అనుకోవాలి గుర్రెలాంటి కోళ్ళ మంచిగా కొడగలరు నేను కషాయం రా నా చేతిలో కత్తి ఉంది కత్తి కంటే గొప్పది డబ్బు ఉంది ఆ జంకులోడు ఈ చుక్కడు ఇక్కడ ఎలా బతకాలో చూస్తాం రాసొక్కడిని చంపేస్తారా రాసొక్కడిని బట్టలో కనిపెడతారా కానీ సచ్చి లోపు గడ్డికెళ్ళిపోయింది సక్కయ్య సక్కయ్య
నీకు సొంత లేదు. ఏంటి నీ బాబు ఎవరు చేస్తాను నిన్ను కమ్మాయి తీసుకుంది ఎందుకురా మా మీద ఎక్కడ మాట్లాడగా చేస్తలే అదే వస్తుంది ఎముకలు తిలక వచ్చేస్తున్నాను మామూలు పక్కన అది కాదు బాబు ఇవాళ కానీ కనుకెళ్ళాం అబ్బాయి బాగున్నాయిగా అది కట్టుకోను ఎట్టి పనికి రాలేదని గొడ్డలు లాక్కున్నాడు 5 రూపాయలు ఇస్తే కానీ గొడ్డలు రాలేదు బాబు లేకపోతే కేజీ తెచ్చుదంతా ఇంట్లో చూస్తే ఉప్పు కొందామంటే డబ్బులు లేవు అయితే ఇప్పుడు ఏం చేస్తున్నట్టు పెంట ఎదవా అసలు సంగతి ఏంటి 5 రూపాయలు ఇస్తే గొడ్డలు తెచ్చుకుని కలక వెళ్ళిపోతాను బాగానే ఉంది మరి 5 రూపాయలు కొట్టి ఏం తెస్తాను అసలు సంగతి ఏంటి శాంతియుతంలో కొట్టించుకున్నాడు సహజంలో కోసేసుకోమంటావా మరి బతకాలంతా ఏడ్చేద్దామని సిగ్గులేపదా వారు విషయాలుగా గింజలు బాబోయ్ రోజులు గింజలు గొప్పకు చేస్తే సాల్జర్ గొప్ప సాల్జర్ నువ్వెందుకు అలా తైతక్కలాడేస్తున్నావు కిడకర పనిలేగా సాలు చేతుల్లో ఎత్తుకోకపోతే 5 రూపాయలు కాము చేసి మాత్రం అది అసలు సంగతి ఏంటి చెప్పినారు కదా బాబు సాల్జర్లో కొలుసుకోబోతారు రొట్టెలు కలపపోతే 5 రూపాయలు ఇస్తే పంట అంతా కరగడు కరువు సాగు బతుకులు బాబు సాగు బతుకులు ఎంత పోర్సున్న గుంటతో ఎలా కాపులు చేస్తున్నారా ఓడిపోతే నీకు పక్కకు రానిచ్చే బాబుకు రాలేదే సరేలే 5 రూపాయలు తీసుకొని బట్టలు తెచ్చుకొని కళ్ళకి తెచ్చుకుంటాం ఇప్పుడు అట్టాలి కాదు లేదా అది కొంచెం మంచినీళ్ళు దానం వేస్తుంది దగ్గరికి రాకుమాల ఎవడండి మామ ఆడిని చెట్టు కట్టి ఆడి కళ్ళ ముందు కొట్టబోతుంది ఎంత పని చేసినా నువ్వు మా పూలు చెట్టలు చెమ్మతో తోసావు అది మా ఆడబిడ్డ మానసి ఈ చుక్కులన్నీ చెత్తి పట్టుకున్నాడు ఈ రక్తం కట్టు చూసి నీ జాతర దుప్పున్నావు నిజాలని నాకు బతుకుదల్లా నీకే తెలిసింది అలా పడిపోతావు ఆ కాళ్ళకి ఒక్క తాకపోతే ఓటలేమ్మా అదమ్మా కొద్ది సరి అందుకొస్తే సక్కయ్య
చేయాలి. అన్యాయం అన్యాయం ఎదిరించినాడనే కదా సుక్కయ్యని పట్నం కలిపినాడు. ఆ బాధని ఎవరితో ఎవరు ఎంటారు గురువు, ఎవరు ఎంటారు? జమ్మశత్రువుతోను పునపరుస్తుంది పౌరుల్ని కలపాలంటే ఏ అమ్మదల్లి మన స్త్రీలని మన బతుకులు సల్లాలు చేయాలి. కంచెపత్రంతో సగా దిగిపోతూ ఉంటే ఇలా పెట్టి బతుకులతో ఎదురైన తర్వాత మనం ఏమీ చేయలేకపోతుంటే ఈవేళ చుక్కడు అన్యాయం అయిపోయినట్టే ఇల్లుండి యాదమ్మ చెల్లి ఆ తర్వాత నువ్వు ఈ కుక్కలకి తాబేదారులకి బలైపోతావు. దేవుడితో మొరపెట్టుకున్నామని మళ్ళా గుండుకున్నాడు ఆ దేవుడు. ఏ దేవుడు ఎండ చూసుకుని చిలకలకి నారి మేకల్ని కాపాడుకుంటున్నాడు. రావి చెట్టు మీద రాతి రవ్వగానే రావి చెట్టు మీద రాతి రవ్వగా రామశిల కుందని కోములే పసి కట్టి ఉతకొట్టి ఇస ఇస కట్టెక్కుతున్నాయి. మన పెట్టరా నేలపై పడకొట్టరా మన పల్లెట్టరా నేలపై పడకొట్టరా. నువ్వు రేతి నుండి తెల్లారు కళ చెప్తుంటే కొట్టెక్కి సరికారు పొలాలకి పోలకి ఏంటంటారు ఏంటి? కథలు చెప్తే కడుపు నిండిపోద్ది అనుకున్నాం ఏంటి? కథలకే కడుపు నిండిపోతే ఈ పీకులాట్లు కంబాలు బతులు ఎందుకు బాబు? నా మాట చెప్పే వాళ్ళకి నేనే పెద్ద నేను కంబాలు పని చేస్తున్నా అంబాలు ఎత్తాను అనుకుంటున్నారా? ఇంటికి ఒంట్ల కుదరలేదు బాబు. ఇది ఆ మాట ఉండడానికి నీకు రే నీకెన్ని కుండలు నీకు చూసినావే తిండికి చేస్తున్నారని పనులు ఇచ్చి పెళ్లి పెద్దలకైనా అప్పునిచ్చి నెత్తినెక్కించుకుంటే ఈయన కొడుకులు పోయికలు చూసినారు కదా. ఎవరు ఎలా ఎంత దగా పడిపోతున్నారో ఎన్నాళ్ళ నుండి చూస్తున్నారు బాబు. చూసి నాకు చెప్తున్నావు ఈ బాబు చెప్పేదేటి సత్యాలు రోగేదేటి ఒక కంబర్గా ఉండలేను కంబర్గా ఉండలేవా? ఆ మాటల్లోకి ఎందుకు ఉండలేదు? అలాగే అలాగే అదే చూస్తలే కానీ పెళ్లికని 300 ఒప్పించుకున్నావు. ఆ డబ్బు దాని మీద నువ్వు ఇవ్వాల్సిన వడ్డీ అక్కడ పెట్టి మరి కదు ఆ సంగతి తెచ్చి ఎప్పటికిప్పుడు చేర్చిమంటే ఎక్కడి నుంచి తెస్తాడు బాబు? ఇప్పుడు చేసినదా కొచ్చి పంటకాలం అయినడా? ఏదే అనే ధర్మరాజుని కాదు, అసలుకి యమ ధర్మరాజునే. సత్యమామ భూమి మీద అడుగులేస్తుంది కాదు అవన్నీ కొడుకుంటారు. సత్యమామ ఆడుతున్నట్టు కాదు ఈ దోసుడికి నీ బాకీ 150 రూపాయలకి దాని మీద వడ్డీకి మిగిలిన సేను పోసేసి ఒక చెప్పేస్తాను. సతీ బాకీ కింద మిగిలిన కంది సేను నా నెప్తాను. మరి గది సాగకపోతే ఇవ్వబొమ్మ ఒక చెప్పేస్తాను. నా బాకీ సతీ బాకీ సెలవు రాయించేసి కాంతలు ఇచ్చాము. నా బతుకుడు మా చూసుకుంటాం బాబు. మామయ్య ఎంత గొప్ప మనసు అయ్యాలి బాబు. ఒకటి బాబు సత్యయ్య బాబు స్వామి తీరుస్తామంటున్నారు. సత్యాన్ని విడిచిపెట్టడానికి తమకు ఏటట్టు లేదు. సరే ఈ స్వామి గారు బాగా చూపించా ఈ సత్యగడు ఎంత బాకి ఉన్నాడో ఆ స్వామి గడు ఎంత బాకి ఉన్నాడో కాగితాలు చెప్తాయి. చెల్లు చేసి అయిపోతాయి. ఇదిగో ఇప్పుడే నేను వెళ్ళి కర్ణాన్ని తీసుకొచ్చి లెక్కలు తేల్చేస్తాను. బాకీ తిరుగుతాను. ఈ గుప్తల్ని సావుకారుల్ని అంతా ఎదిరించారు. ఇంకా ఏ దిక్కులేని హరిగారిన జనమంతా నాటి పని నిలబడి గట్టిగా
మారుతున్న మనుషులతో పాటు మనమంతా మారాలి కదా బాబు. జోముకులు నా కొడక చాలా అంటే అలా కైత్యం వదిలేస్తున్నావురా. నీ కైత్యం నా పైత్యంలో పడ ఏంటి ఈ కొండ నాకు పొలంలో తెచ్చిపోతాడురా. ఇంతకుముందు ఎలాంటి పాటలు పాడేవాడురా? మందలోడా ఓరు మాయలోడా మామారారా మందులు చెన్నోడా అలాంటి పాటలు పాడేవాడు. ఇప్పుడే ఇలాంటి పాటలు కూర్చున్నారు మనకి. బాబు పాటలో మార్పులు వచ్చే బాబు. ఇప్పుడు ఎదురు తిరిగే పాటలు పాడుతున్నాం. ఆయన కథలు చెప్పే వరకు మరేం భయం లేదు, కానీ తిరగబడే కథలు చెప్తే మట్టుకు వచ్చిందే చిక్కు. ఈ చొముకులు కథలు ఇని కదా చుక్కడు అట్టంగా దెబ్బకు దొరికిపోయినాడు. అది అన్యాయం కాదా బాబు? ఇది న్యాయము, ఇది అన్యాయము అని చెప్పాడు ఎవరైనా. నేను ఇంకో కథ చేస్తాను వీడికి వీడి ఈ చిరుతపులి అప్పారావుకి ఎదురు చెబితే పక్కసించి టోలు కట్టి మధ్యలో వాయించేస్తాడు. ఇలాంటి కథలు ఈ బుర్ర మీద ఎన్ని ఎత్తుకున్నాయో అన్ని చూస్తాడా. బాబు వాడి బాబు మగవేళ ఏదైనా మాకు చూసుకుంటా ఎల్లిరా బాబు ఎల్లిరా. మాకంటే మా గొప్ప సరే ఒరే మనలో నీకు చెప్పిన జాగ్రత్త ఆట మీ వలస వల్ల నా గ్రామం అచ్చడి పట్టాడు. అక్కడికి అది అయ్యిందా? మరి ఏంటంటే మీ గుడ్ల మీద ఉన్నటువంటి ఒక్కో సెట్టుకి 5 రూపాయలు. అలాగే మా అడవిలో మీరు ఎదుర్కొన్నటువంటి చింతపండుకి మాకు రావాల్సిన మామూలు ఎవరికి తెలిసా ఇప్పుడే తెలుసుకుంటే తెలుస్తాం. చెప్పి నువ్వు చెవులేస్తావా? ఇంకోటి ఏంటంటే 2 పనసకాయలు పనసకాయలు. ఎందుకంటే మా యాదీశ్వరు కోరి తెల్ల కూతురు పనసకాయలు అని బాలవరెత్తారు. మా యాదీశ్వరు కూడా వచ్చి మా పేక మీద కట్టెట్టి పనసకాయలు పొట్ట మీ పేకల మీద కట్టండి కొడగలని కట్టి కూడా ఆరాధన. ఇదేంటా సాపాయి కావాలి నిలబడిపోవడం ఏంటే? అది ముందుగా పెట్టావు. పట్రాండే పనసకాయలు, ఆనపకాయలు, కందులు, పొలవలు మొత్తం అడిగి దినుసులు మొత్తం పెట్టకాయ కొట్టే లోపల నిలబడి కొట్టండి. నేనేం కావాలా? చెట్లకి మా మందికి వైద్య వాళ్ళు ఏంటా పట్టాలి ఇప్పుడు పుట్టిందండి. చింత చెట్లు మామూలు లేదా? లంజా కొడకల్లారా, మాకు రావాల్సినటువంటి చింతపండు మామూలు ఇవ్వకపోతే నెల తిరిగే లోపు మీ సాగుకుట్ల మీద మొక్కలేసి 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించి 33 జైలు చూపించకపోతే వీడు చిరు తప్పులే కాదురా. రండా ఈ గాలి నుంచి అడివని కానీ అమ్మకమ్మని కానీ రండా నేను పాడుతాను. నా కోడకల్లారా రండా బడి. మొక్కలు గట్టము మావు సొంతవరా ఈ అప్పాలో మన సాగుడ్ల మీద మొక్కలు వేస్తాం. మన బతుకులు ముక్కు పోసేదానికి వేసేస్తాడు. ఏం చేస్తాం? మనం పట్టాలు చూపిస్తే అప్పుడేం చేస్తాడు? పొట్టలు ఒట్టుకొని వంశంతో ఎదురు తింటా కానీ ఈ నా కొడుకులు మొక్కలే వాడు. అవును సత్య ఏం రా స్వామి, నేను ఉండాలని లేదా? అప్పుడే ఆ కాంట్రాక్ట్ కనిపించాడనమాట. ఆ కాంట్రాక్ట్కి చింతపండు మామూలు ఇయ్యాలట. విషయం చెప్తా రండ్రా. కూర్చోండిరా. మీ మేలు వలస మేలు కూడా విషయం చెప్తా కానీ కూర్చోండి. రండిరా.
ఆ గాడు మామూలు నాకు ఇచ్చేసి అడవిని బెక్కిసి అడవి చూసి ఆరాపడికి డబ్బులు మనకేళ్ళరా చేత వాడు చింత చెట్టుకి 5 రూపాయలు అడుగుతాడు కదా ఆ డబ్బులు మీ కొరకు నేను ఇచ్చాను తరువాత చింత కూడా నాకు ఇచ్చింది అర్థమవుతుందా చెప్పింది సభ కొందనేదిరా తిప్పులు బాగా ఊపెడతారు ఇప్పుడు ఏంటన్నా సారిస్తున్నా కొడుకుంటూ చదువు మాట్లాడే ప్రమాణకరము ఆతంకం ఎందుకు ఆ డబ్బులు నేనేస్తానంటే ఈ పరంగా ఇదిగా వరుస ఏంత సొమ్ములో చేదవుతున్నావా చూసినాను కదా అంతగా బతకలేకపోతే ఆకలితో బుక్కులో కలిసిపోతాం మా బాగా చెప్పుకున్నాడు అడవిలో పుట్టాం అడవిలో పెడతాం ఈ చెట్టు పుట్టలతో పాటే బతుకాం ఆడితో పాటే మనము రాలిపోతాం ఈ దెబ్బతో మీరు ఎవరు రాలిపోతారా ఆవిడ చెట్టు కత్తి పెట్టుకొని ఒక్కొక్కటి పేట తీసి రాలిపోయినా ముందు ఆడి సంగతి చూడండి తర్వాత నా దగ్గరికి వచ్చి సాగుతారు బాబు అని కుదరదు ఒకవేళ కుదిరినా సాగట్టు మీద ఏంటున్నదిరా ఆ సాగుకుంటు మీద 4 సంత పక్కన తిరుగు పట్టుకు చెప్తా బాబు యాక్టింగ్ మాకు లేకుండా చేస్తే బతుకుతాం ఎలా బతుకుతామని చెయ్యా చెప్పాలా చేస్తూ బతుకు బతకాలి అలా బతుకు లేకపోతే అడుగులు అది దాకపోతే శ్మశానంలో పోయినట్టుకి పెళ్లికి పెడాకులు కానీ నీ కొడుకు తాగడా కానీ అప్పులు చేసి ఎంత ఇదిగా తేపినామా మరి అందుకే ఇవాళ మా భూములు మాకు లేవు మా కాకులు మా పెట్టుకున్న కోడి వేట మాకు లేదు మా సాగులు మాకు లేకుండా ఇది ఏదైతే మాకు చేసి మా సాగుని పెరుగుతుడు పోయి మా చెట్టు కూట్లో బుక్కిపోతున్నాం చూసుకుంటుంది నా కొడుకుని అక్కడ వారంగా మట్టిపాలు చేసినాము ఎవరు కొడుకు మెట్టుకోవాలి నువ్వు చూసినావా ఏం చూశాను ఈ చెట్టు సేవ చూసండి ఆకాశం పూజారి చూశాను నా కొడుకుని కనిపించి నువ్వే పెద్దంతరం చిన్నంతరం భక్తులంతరా చెప్తారా ఈ రక్తం చాలా చూడదు సరిగది నా బాకీ తీర్చడానికి ఆ మిగతా చేయించు నా కోత మొదలెట్టావు అయితే అంతంత సిద్ధం కూర్చోమన్నమాట సరిగది కొంచెం మంచిగా తిని దావేస్తుంది తెల్లగానే చేస్తావే నువ్వు వచ్చిన పని అయితే స్వామి చెప్పాయి నాకు నమస్కారం పని చెప్పాను సత్తిగారికి ఇచ్చిన బాకీ కూడా ఇచ్చుకోమంటున్నావు ఇవే బాకీ సత్తిగారి బాకీ కూడా ఇచ్చుకున్నాను నెక్స్ట్
ఆ నెక్కలు చూడడానికి కథం వాళ్ళకి నువ్వేం చూడు జవాన్ బాబు, నువ్వు చదువుకున్నావు కదా, నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం కదా, అన్నాడు చెప్పు. నా దగ్గరికి ఇద్దరు ఇచ్చామని బాబు స్థాయి జవం అంటే ఒక దొంగను పెట్టుకోవడం ఒక పిల్లాడు పెరనుకుంటాం పెట్టి సరికాదు చదువు. ఎన్ని స్టేషన్లు ఎన్ని కటకాలు ఉన్నాయో అన్ని నచ్చేం రా జవానికి. సరేగానే కటకాల సంగతి తర్వాత చూద్దాం కానీ ముందు నువ్వు వచ్చిన పని చెప్పయ్యా, నాకు అవుతుంది చాలా పని ఉంది. భర్త దాని పోయే కదా దగ్గర ఆపే సత్తి బాబు ఓటుకి ఎక్కడికి పోతాడు బాబు? ఉన్నాడు ఇక్కడే. ఉన్నాడు బాబు, ఇక్కడే ఉంటాడు. ఇక్కడే ఉండు మామూలుగా ఇక్కడే ఉన్నాడు. మామూలుగా నీకెందుకు మన వ్యక్తులు వ్యక్తులు ఇచ్చారు. వస్తాను వస్తాను. నీ అగ్గినిప్పులు చేస్తున్నాడు. మా బతుకుల్లో బుక్కి చేస్తున్నాడు. ఇంత అగ్గి చేస్తున్నాడు. ఇదేనయ్యా జవానా చెప్పాను కదా, అరబస్తా ఎక్కువ ఉంటుంది. అదే ఈ అరబస్తా దాన్ని నీ పాకలోకి ఎలా వచ్చిందే? ఎవరు తెచ్చాడు? మాకు తెలుసు బాబు. నీ మామ తెచ్చాడా? చెప్పు చెప్పు అలా చెప్తుందా? చౌకులో తయారు కదా, చౌకులు చెబుతా. దీనికి బొండారిస్తే కానీ చెప్పలేదు. ఎవరా ఎవరా ఆదవుడు చెట్టు కట్టి చెప్పడు మామూలు కొడుకున్నా నా ఇంట్లో పేరు వచ్చి అరబస్తా ధాన్యం దొంగలించింది కాక తిరిగి మా మీద తప్పుపడతావుట్రా? భగవంతుని చేతిగా మూట ఎత్తాకొచ్చిందో నాకు తెలుసు బాబు. నిజం బాబు, మాకు తెలుసు బాబు. బాబు అంటే ఇక్కడ నమ్మించిన వాళ్ళు లేదా? ఇక్కడ చూసి పెద్ద మంది ఉన్నారు. ఎవరో పెద్ద మనిషి పోలీసు చేసి వేసుకున్నా ఈయన పెద్ద మనిషి అడిగితో పాటు మనుషులు తీసుకుంటున్నా ఈ కాదు ఊరోడు తెల్లని శేషి సిద్ధమడిపోయినాడు. నువ్వు నువ్వు పెద్ద మనిషివా? పెద్ద మనిషి అని నా కొడుకులు గుండెల మీద తీసుకుని రండి రండి నా కోడలు లాభం లేదు. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తే కానీ తీసుకెళ్తే అక్కడ చెప్తారు పేపర్ తీసి తీర్పు. అదే తీర్పు చెప్తారా మీరు? తీర్పు చెప్తారా? పేదల బతుకుల మీద తీర్పు చెప్తారా? కప్పల బతుకుల మీద పాములు తీర్పు చెప్పరా? మేకల బతుకుల మీద పులులు సింహాలు తీర్పు చెప్పడానికి పనికిరాదు. ఇదిగో ఇప్పుడే ఈ వద్దనే రాజములు తీసుకెళ్తాను. తమ్ముళ్ళ కొడుకు రంగా
శక్తులు మారవుగాక మారవు. అవును, ఇదే పని ఆ సావుకారు నా కొడుకు చేయాలి. ఇప్పుడే నా కొడుకు దుర్తక్కున్నా నా కూతురు పట్టులు పెట్టి తిరిగితే ఆ సోదరు రక్తం నా కళ్ళ రక్తం నా చేతులు రక్తం నా కొడుకు పగ రాసి నీ చేతులు చెప్తా నేను చేస్తాను. మన కూడానికి మంచి దారిని చూపించావురా బోడిదత్త. మన తల్లికి మంచి ఏడుపు తెచ్చినావురా బోడిదత్త. ఇది మన గురువు చూపిన దారి. అవును, మంచి దారినే ఎన్నుకున్నాం. వింటున్నది కొండగాలి. ఈ కొండగాలికి ఒక జాతిని వేరొక జాతి పీడించే సాధించడంలో ఇక్కడ ఇంకా ఎటుపై సాగుగా ఉంటూ ఇప్పుడు వీస్తున్నది కొండగాలి. ఈ కొండగాలి ఇటువంటి దుర్మార్గులు తుడుచుకుపోవడం తప్పదు. ఈ స్థల సమాజం స్థాపించే వరకు ఈ కొండగాలి వీస్తూనే. పరిషత్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి న్యాయ నిర్ణేతలుగా ఉన్న రాజా తాతయ్య గారు కానీ, అదేవిధంగా సుంటినేని కిషోర్ గారు కానీ, స్వామి గారు కానీ, కళామ తల్లి ముద్దుబిడ్డ అయినటువంటి మంగాదేవి గారు కానీ, వేదిక మీద ఉన్నటువంటి మేరంగి నాటక పరిషత్ అధ్యక్షులు వాసుదేవరావు గారు కానీ అండ్ టీం అందరికీ, మరి ముఖ్యంగా నాటక రంగాన్ని ప్రోత్సహించడంలో మా వంతు మేము కూడా ఉంటామని చెప్పి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రేక్షకులందరికీ కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాం. మనం ఈరోజు ఈ కాలంలో ఒక ఎంటర్టైన్మెంట్ కోసమో లేకపోతే ఒక సామాజిక దృక్పథానికో సామాజిక చైతన్యం కోసమో ఈరోజు ఎన్నో సినిమాలు, సీరియల్స్, రకరకాల విధాలైనటువంటి ఎన్నో మనం ఈరోజు చూస్తున్నాం. కానీ ఒకప్పుడు చాలా ఏళ్ల క్రితం ప్రజలలో ఒక చైతన్యం రావాలన్నా, సమాజంలో జరిగేటువంటి కొన్ని పరిణామాలపై అవగాహన కలగాలి అని అంటే ఒకే ఒక్క ఆ రోజుల్లో ప్రాథమిక భూమిక పోషించింది నాటక రంగం. మీరు న్యాయ నిర్ణేతగా రండి అని లాస్ట్ టైం కూడా వచ్చారు. న్యాయ నిర్ణేతగా రండి అని చెప్పి మేరంగి నాటక పరిషత్ వాళ్ళు పిలవగానే ఈ వయసులో ఏమో మేమైతే ఆ వయసులో వెళ్ళలేమేమో, ఈ వయసులో కూడా వచ్చి న్యాయ నిర్ణేతగా ఆయన పాత్రను పోషించి, అంటే నాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఎవరు ఎన్ని నాటక పరిషత్తులు కానీ ఎవరు ముందుకు తీసుకెళ్ళాలి, దీన్ని ఎంకరేజ్ చేయాలి, నాటక రంగాన్ని బతికించాలనే తాపత్రయపడే ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి కళామ తల్లి ముద్దుబిడ్డలు వాళ్ళ వంతు వాళ్ళు చనిపోయే వరకు కూడా కృషి చేస్తారు అనడానికి మీరందరూ నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.